ఏం చేయాలో ఏం పాల్పోవడం లేదు బంగారం. ఏం పోయినా మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ కన్న బిడ్డ పోతే తిరిగి వస్తుందా? ఈ ఔషధం శౌర్యను కాపాడుతుంది పెదనాన్న. కానీ ఇప్పుడు నేను మీకు ఇస్తే మీరు నన్ను నమ్మరు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటాను. ఎవరమ్మా నువ్వు? పర్మిషన్ లేకుండా లోపలికొచ్చావు? నమస్కారం అండి. నేను శౌర్య వాళ్ళ అక్కను. శౌర్యకు ప్రమాదంగా ఉందని తెలిసింది. బ్రతకడం కష్టమని మీరు చెప్పారంట. అందుకే చివరి ప్రయత్నంగా నేను ఈ పసర మందుని తయారు చేసి తీసుకొచ్చాను. పసరమందా? ఏంటమ్మా ఆటల్లా ఉందా నీకు? పవర్ఫుల్ ఇంజెక్షన్స్ ఇచ్చాం, మా వైద్యానికే రెస్పాండ్ కావడం లేదు. నువ్వేదో పిచ్చి పసర మందు తయారు చేసి తీసుకొస్తే మేం నమ్మాలా? పిచ్చిది కాదు డాక్టర్. మీరు వాడే మందులు ప్రకృతి నుంచి వచ్చినవే. నేను తయారు చేసింది కూడా ప్రకృతి ప్రసాదించిన వనమూలికల నుంచే. రూపం వేరు, తయారీ విధానం వేరు, అంతే. దుర్గమ్మ గుడిలో నారాయణ శర్మ అనే పూజారి గారుంటారు. ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నానమ్మా. ఆ తాతయ్య దగ్గర వేదంతో పాటు వైద్యం కూడా నేర్చుకున్నాను. పాము కాట్లకు విరుగుడునిచ్చి ఇంతకు ముందు కొందరిని కాపాడాను కూడా. మిమ్మల్ని నమ్మించే అంత వయసు నాది కాదు. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా చెల్లెలు దీంతో ప్రమాదం నుంచి బయటపడుతుంది. నన్ను నమ్మండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా చెల్లెల్ని బ్రతికించండి. నువ్వింతలా చెప్తున్నావంటే నమ్మక తప్పడం లేదు. పూర్తిగా ఆశలు ఎదుర్కోవడం కన్నా దీంతో చివరి ప్రయత్నం చేయడం మంచిదనిపిస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. నేను తాగించొచ్చా? సరే. చెల్లి, అమ్మవారి ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. నా చెల్లెలు 10 నిమిషాల తర్వాత కోలుకుంటుంది. ఇక నేను బయలుదేరుతాను డాక్టర్.
డేంజర్. శౌర్య ఇంటికి క్షేమంగా తిరిగి రావాలి, లేదంటే ఈ విషయం మీద ఎవరెవరు ఏం మాట్లాడతారో ఊహించలేము. అప్పటికీ అక్క అనేసింది కదా, అక్షయ పూజ చేయడం వల్లనే, ప్రసాదం చేయడానికి వెళ్ళడం వల్లనే అరిష్టం జరిగిందని. అవును బావా, వసంత వదిన ఈ మధ్య దారుణంగా మాట్లాడుతుంది. అన్నట్టు అక్షయ్ కనిపించడం లేదు, ఎటు వెళ్ళిపోయింది? బయట ఉన్నట్టుంది, చూద్దాం పదా. పద. చింటూ, ఏంటత్తా? అక్షయ బయట ఏమైనా ఉందా? చూడలేదత్తా. అవని చూద్దాం పద. అక్షయ, ఎక్కడికెళ్ళావమ్మా? ఊరికే అలా బయటికి వెళ్ళొచ్చానమ్మా. శౌర్య, నీరసంగా ఉన్నావు కదా, నేను ఎత్తుకుంటాను రా. కృష్ణ మళ్ళీ ఫోన్ చేయలేదు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. మేము వచ్చేసాం అత్తయ్య. శౌర్య, శౌర్య,